సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు పూజకి వెళ్ళినప్పుడు మహిళల్ని పురుషుల్ని ఎందుకు సపరేట్ కూర్చోబెడతారు? అసలు సాయిబాబానే పనికిరంది. ఈ యొక్క అటు కూర్చోవడం ఇటు కూర్చోవడం అనేది జనాభా ఎక్కువైనప్పుడు మనకు టాయిలెట్స్ ఎట్లా కడతారు, లేడీస్కి ఒక సెక్షను జెంట్స్కి ఒక సెక్షను, అలాంటి సిద్ధాంతాన్ని అక్కడ తీసుకొచ్చారు. రెండోది ఏమిటంటే సాయిబాబాని దేవుణ్ణి ఎవడైతే చేశాడో వాడు ఫస్ట్ అష్టదరిద్రుడు. అంటే సాయిబాబా హిందూ కాదా? హిందూ కాదు, హిందూ కాదు, వాడు మనిషే కాదు అనేటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు చాలా మంది స్వామీజీలు పీఠాధిపతులు మనం కాంట్రవర్సీలో తీసుకుంటున్నాం. మరి సాయిబాబా చూస్తే మీరు చాలా సౌమ్యుడిగా దీవించినట్టు చేయి ఉంటది. సాయిబాబా ఎవరు? అతని పేరు మీద 3 సినిమాలు వచ్చారు. సెక్యులర్ హిందువులు అంటే కొంతమంది ఉంటారు, వాడు నేను గొర్రెలనన్నా రాధా మనోహర్ దాస్ గారు అందరు గొర్రెలు అంటున్నారు. ఎవరిని? ఇతర మతస్థుల్ని కొంతమందిని, ఎవరైతే తెలిసి తెలియక అన్ని అనుసరించేవాడిని గొర్రె అంటారు, కానీ ఆయన వాడుతుంటాడు. నేనేమంటున్నానంటే కొండ గొర్రెలు అంటున్నా హిందువులను. ఎందుకు అంటున్నానంటే నీకు రాముడు ఉన్నాడు త్రేతాయుగంలో, సీత ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు, ఇలా చాలా మంది దేవతలు నీకు ఉండంగా ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నాడు, సత్యభామ ఉంది, రుక్మిణి ఉంది, ఎంతో మంది దేవతా సమూహం ఉంది, బలరాముడు ఉన్నాడు. ఇది ఇచ్చిపెట్టారు. సత్యయుగంలో శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, విష్ణు ఉంది, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, బ్రహ్మ ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, ఇంకా అనేకమైనటువంటి దేవతా స్వరూపాలు అక్కడ ఉన్నారు. ఈ 3 యుగాలు అయిపోయినాయి. కలియుగంలో కొత్త దేవతలు మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారో నాకు కూడా తెలియదు.